వీళ్ళకి కేవలం ఓటు బ్యాంకు గావాలి, రచ్చ జేయడం గావాలి, విద్వేషాలు రెచ్చగొట్టడం గావాలి, పెట్రోల్ జల్లి ఉంది, అగ్గిపుల్ల వెలిగిస్తున్నాం మేము అని ఒక కల్లోలం రేపే కుట్రలు చేయాలి తప్ప, వీళ్ళకి దేశ అభివృద్ధి పట్ల, అన్ని వర్గాల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఈ సో కాల్డ్ సెక్యులర్ పార్టీలకు, ఈ సో కాల్డ్ నాయకులకు, ఈ సో కాల్డ్ మేధావులకని అర్థమైపోయింది. ఎంతమంది మేధావుల ముసుగులో ఎంత ప్రచారం చేశారసలు. ఇంకా చేస్తూనే ఉన్నారు. మతతత్వ పార్టీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతాన్ని రుద్దుతుంది. ఎక్కడ చేసింది? మత కల్లోలాలు ఎక్కడ జరిగినాయి? ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో. బీజేపీనే కాకుండా ఆర్ఎస్ఎస్ను కూడా పక్కలేసుకుంటున్నారు. అదొక స్వచ్ఛంద సేవా సంస్థ అది అసలైతే. అది వాళ్ళెంత ఆర్ఎస్ఎస్ ఇందాకే మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఇంకా చీఫ్ అనుకోండి ఆర్ఎస్ఎస్ సరసంఘచాలక్, ఆయన ప్రతిసారి చెప్తున్నారు కొట్టుకోవద్దు ఈ దేశంలో, హిందువులు ముస్లింలు అందరూ సమానము అని. వాళ్ళేం చెప్పారు? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఏం చెప్పాడు? ఈ దేశంలో ఉన్న వనరుల మీద ముస్లింలకే ప్రథమ హక్కు అన్నాడు. ఫస్ట్ హక్కు ఉండేది ఎట్లా అంటారు అట్లా? ముస్లింలకు ఎందుకు ఉంటది ప్రథమ హక్కు? ఎలా ఉంటది మైనార్టీలకు ప్రత్యేక హక్కులు? ఎలా ఉంటాయి మైనార్టీలకు ప్రత్యేక చట్టాలు ఉంటాయి? జమ్మూ కాశ్మీర్లో 2 రాజ్యాంగాలు ఎట్లా అమలవుతాయి? మనం ఇంత రాజ్యాంగం రాసుకొని ఇన్ని చట్టాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ సహా ఎంతో మంది వాళ్ళంతా మేధోమదనం జరిపి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఒక చట్టాలు తీసుకొస్తే వాళ్ళ ప్రత్యేక చట్టం మతం ఆధారంగా ఇక్కడ ఎట్లా అమలవుతుంది?